అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో టీడీఆర్ బాండ్లు స్ట్రక్చరల్ పంపిణీ చేసిన ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వెళ్ళు రహదారి వెడల్పులో భాగంగా హరిపాలెం గ్రామ పరిధికి సంబంధించి రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ సదరు స్ట్రక్చర్స్ తొలగించుటకు 104 మంది అనుమతి దరఖాస్తులు అవుట్ ఆఫ్ 146 మరియు టీటీఆర్ అనుమతి దరఖాస్తులు 210 మంది అవుట్ ఆఫ్ 281 ఎమ్మెల్యే చేతుల మీదుగా హరిపాలెం గ్రామంలో బాండ్లు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, హరిపాలెం గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి అచ్యుతాపురం కలిసిపోతుంది. ఇదే కాదు, అనేకమైన రోడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీ పక్క నుంచి మడుదూరు జంక్షన్కి ఒక రోడ్డు క్లియర్గా వేస్తున్నాం. అలాగే చోటుపల్లి నుంచి రావణపాలెంకి ఒక రోడ్డు వేస్తున్నాం. అలాగే ఇటు చోటుపల్లి నుంచి అటు వెంకటాపురానికి రోడ్డు వేస్తున్నాం. అలాగే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, మన కొండకల్ల జంక్షన్ నుంచి 150 అడుగుల రోడ్డు ప్రపోజ్ చేస్తాం. ఎక్కడికి? నర్సింగ్పల్లి. నిన్న రైల్వేలో కూడా మాట్లాడినప్పుడు మేము నర్సింగ్పల్లి దగ్గర అండర్ బ్రిడ్జ్ కాకుండా ఓవర్ బ్రిడ్జ్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేస్తాం. ఈరోజు చాలా సంతోషం. ప్రజలందరూ కూడా కూటమిని ఈరోజు సపోర్ట్ చేస్తూ మరి ఏదైతే యజ్ఞంలా తలపెట్టిన అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డుని ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకొచ్చి మరి మొత్తం హరిపాలెం అంతా కూడా ఈరోజు ఆ టీడీఆర్ల కోసం, అలాగే స్ట్రక్చర్ పేమెంట్ల కోసం మరి ఇవ్వడం అనేది, వాళ్ళ భూములు వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం, అంగీకార పత్రాలన్నీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. డెఫినెట్గా వాళ్ళందరి అభిమానాన్ని కూడగట్టుకొని ఎవ్వరికీ ఎక్కడ కూడా నష్టం లేకుండా మరింత వాళ్ళందరికీ చేరువయ్యే విధంగా ఈ రోడ్డుని వేస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక శుభపరిణామం. మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి రూపురేఖలు మార్చే ఒక రోడ్డు ఇది. అలాగే మునగపాక మండలం, అచ్యుతాపురం మండలం కూడా మరి మొత్తం పొలాలు, స్థలాలు అన్నీ కూడా వాటన్నిటికీ కూడా మరి పెరిగే మంచి అవకాశం. అలాగే మరి ఈరోజు ప్రతి గ్రామం కూడా ముందుకు వస్తున్నారు. ప్రతి గ్రామం కూడా బ్రహ్మాండంగా మరి ముందుకొచ్చి ఇలా స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది నాకెంతో సంతోషకరమైన విషయం. డెఫినెట్గా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.